Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గత రాత్రి అంతా కాచి కాపాడి ఒక నూతన రోజు మనం ప్రవేశపెట్టారు కదా, ఇదంతా కూడా దేవుని కృప, దేవుని సహాయమైందని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. బైబిల్ ఛానల్తో ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం రాయబడింది. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినట్టయితే, మన రోజులో మొదటి స్థానం, మన ప్రతి పనిలోనూ కూడా దేవునికి మొదటి స్థానం, మన ఆలోచనలో దేవునికి మొదటి స్థానం, అన్ని విషయాల్లో మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడని. ఏంటవన్నీ? దానిపైన రాయబడ్డాయి. వేసుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడని. క్రీస్తు యేసు మహిమైశ్వరం చొప్పున మన ప్రతి అవసరము తీర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం మనలోను, మనము దేవునిలో నివసించినప్పుడు మన ఏది ఇష్టమో ఆయన అడిగినప్పుడు దేవుడు అది అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశారు. యేసు నామమున మనం చేసే ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడని. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు. దేవుణ్ణి చివరి స్థానంలో పెట్టి శ్రమలో పాలైన వారు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది ఆయనని మొదటి వెతకాలని. నీ యవ్వన కాలంలో నువ్వు దేవుని వెతకాలి. నీకు సమయం ఉన్నప్పుడే నువ్వు దేవుని వెతకాలి. అలా వెతికినప్పుడు, దేవునికి నీ జీవితం సమర్పించినప్పుడు దేవుడు నీకు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు? దేవుడు కొత్త మనస్సుని, నూతన మనస్సుని దేవుడు అనుగ్రహిస్తాడని. పాపాన్ని అసహించుకునే మనస్సు, దేవుణ్ణి ప్రేమించే మనస్సు, భయభక్తులు కలిగిన మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాము గారికి ఉన్న ఆశీర్వాదమును నీకును అనుగ్రహించబడుతుంది అని సెలవిచ్చిన రీతిగా అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారని. అన్ని విషయాల్లో ఆశీర్వదించడం మాత్రమే కాదు, దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వాదంగా మార్చారని. అబ్రహాము గారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నిన్ను అలా చేస్తాడని. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్ని విషయాల్లో. అలాగే మిమ్మల్ని కూడా ఒక ఆశీర్వాదంగా మారుస్తారని. దేవుడు సమాధానం అనుగ్రహిస్తారని. నెమ్మది లేక, భయంతో, ఆందోళనతో, కలవరంతో ఉన్న జీవితాల్లో సమాధానకర్త అయిన దేవుడు సమాధానాన్ని కలగజేస్తారని. శాంతి సమాధానాలు మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో నెబుకద్నెజర్ అనే రాజు దానియేలు గ్రంథంలో రాస్తూ ఇలా అంటాడు, దేవుడు అధికారము ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి అనుగ్రహిస్తాడని. దేవుడు అధికారం అనుగ్రహించువాడు, దేవుడు హెచ్చించువాడు, లేవనెత్తువాడు. నెబుకద్నెజర్ రాజుని దేవుడు తగ్గించి దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు హెచ్చించాడని. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించువాడని. సొలొమోను గారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు. దానియేలు గారికి, యోసేపు గారికి, షడ్రక్, మేషక్, అబేద్నెగోనికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు. నీకును కూడా దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహిస్తారా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం మొదటి స్థానంలో పెట్టినప్పుడు, దేవుణ్ణి మనం పై స్థానంలో పెట్టినప్పుడు దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తారా. నూతన మనస్సుని, స్వాతంత్రాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తారా. కాబట్టి దేవుని మొదటి స్థానంలో పెట్టండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని. హల్లెలూయా. ప్రభువైన యేసయ్య ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర, జీవం గల దేవేశ, ప్రభు మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించమని దేవా ప్రభు బ్రతిమాలుకుంటున్నాను. వారి ప్రతి అవసరం తీర్చండి. కష్టాల నుండి, శ్రమ నుండి బయటికి తీసుకురండి ప్రభు. స్వాతంత్రాన్ని, విడుదలను అనుగ్రహించండి. అప్పుల బాధల నుంచి బయటకు తీసుకురండి. అనారోగ్యం నుంచి బయటకు తీసుకురండి. ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి. అబ్రహాము గారిని ఆశీర్వదించినట్టుగా వారిని ఆశీర్వదించండి. వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి. దీవెనలు కుమ్మరించండి ప్రభు. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.